బియ్యం నానబెట్టిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో కొంచెం బెల్లం వేసి మిక్సీ తిప్పి గడ్డలు లేకుండా పాలు పోసి ఇదిగో ఈ క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట. పాల బూరెలు రెసిపీ అనమాట ఇది. చూడండి, ఈ క్వాంటిటీలో కలిపి పాలు పోసి, నీళ్ళు వేయొద్దు అసలు. పాలు, బెల్లం, వరిపిండి, మరపిండి కాదు, కొట్టిన వరిపిండి. ఆయిల్ హీట్ ఎక్కాక అది అలా పోసుకోవాలి. బోర్లు గుంట గరిటతో మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు గుంట గరిటె తీసుకొని ఇలా బిల్లం గంట తీసుకుంటాం. ఒక్కటొక్కటి అలా పోసుకుంటూ ఉండాలి. పాలబోర్లు చాలా చాలా బాగుంటాయి. పాలబోర్లు తిరగాయి. ఉడకనియమ్మా. బాగా బొక్కలు బొక్కలు పడి బాగా ఉడుకుతాయి అన్నమాట. మన సైజు గుంట గరిటె తీసుకున్న దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. చిన్నవి కావాలంటే చిన్నవి కూడా పోసుకోవచ్చు. నేను కొంచెం సైజు పెద్దవి పోసాను. అలా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. పాలబూరెలు వేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.